హనుమాన్ టెంపుల్లో శివలింగం దగ్గర మాంసపు ముద్దలు పడేసి ఉండడం ఏంటి, ఎందుకు రిపీటెడ్గా హిందూ ఆలయాలే టార్గెట్ అవుతున్నాయి అంటారు? ఇది కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా ఒక అఘోరీ మాత అని ఒక ఆమె వచ్చింది. ఆమె దక్షిణ భారతదేశ పర్యటన కూడా చేస్తూ ఉంది. చేస్తూ కూడా కొన్ని శక్తిపీఠాలు కూడా సందర్శించింది. ఈలోపు హైదరాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అటాక్ జరిగింది. అక్కడికి ఆమె వచ్చినప్పుడు కొంతమంది ఆమెను ప్రశ్నించారు, నువ్వు ఎందుకు వచ్చినావు అసలు అని. అప్పుడు ఆ అఘోరీ మాత చాలా స్పష్టంగా చెప్పింది, దక్షిణ భారతదేశంలో కొన్ని దౌర్భాగ్య సంఘటనలు జరగబోతున్నాయి, దీన్ని కాపాడడానికి నేను వచ్చానని చెప్పింది. మన దేశంలో ఉండే సహజమైన సిద్ధాంతాలు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే అఘోరీమాత ఏదైతే చెప్పిందో అవంతా నిజమేమో అని అనిపిస్తున్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం గమనిస్తే అక్కడ అమ్మవారి గుడిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం, ముత్యాలమ్మ టెంపుల్ గుడిలో సికింద్రాబాద్ జరిగిన సంఘటన. అదేవిధంగా ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల మీద దాడి జరగటం, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సిటీలో హనుమాన్ దేవాలయంలో పరమేశ్వరుడు వెనక మాంసపు ముద్దలు వేయటం, ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతున్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇదివరకు 2 దఫాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలన చేశారు, విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ప్రభుత్వం మారింది కాబట్టి కొంతమంది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడానికి ఇటువంటివి చేస్తున్నారు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. రాజకీయ కారణాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఆస్తికులం కూడా ఆలోచిస్తున్నట్టయితే అఘోరీమాత అనేటువంటి ఆమె ఎటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి ఆమె కాదు. మనము డబ్బులు ఇస్తే ఆమె చెప్పేటువంటి ఆమె కాదు. వీటన్నిటికీ అతీతురాలు ఆమె. అఘోరీమాత చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడంతా కూడా దక్షిణ భారతదేశంలో చాలా జరగబోతున్నాయి, వీటిని కాపాడడానికి నేను వచ్చాను అని చెప్పింది. అలాగే తిరుమలలో కూడా లడ్డు విషయంలో కూడా ఇలానే జరిగింది. మనం గమనించినట్లయితే ఇదంతా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పోలీసులట ఎవరు జరిగిద్దా అని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టెంపుల్ నిర్వాహకులకి నోటీస్ ఇచ్చారట, ఏంటంటే మీరు సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు అని. నేరం చేసిన వ్యక్తిని పట్టుకోవాలి, అలా కాకుండా టెంపుల్ నిర్వాహకులకే నోటీసులు ఇచ్చి మీ యొక్క అజాగ్రత్త వల్ల ఇది జరిగింది అనేటువంటి విషయం కూడా పోలీసులు చెప్తున్నారు. వారు కూడా పట్టుకోవడానికి తగిన కృషి చేస్తున్నారు. కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొంతమంది అంటున్నారు, ఒక పిల్లి మాంసం తెచ్చేసి టెంపుల్లో వేసింది. కొంతమంది అంటారు పిచ్చోళ్ళు ఉన్నారు, ఆ పిచ్చోళ్ళేమో విగ్రహాలు ధ్వంసం చేస్తారు, అవేవో మన వివిధ వీటిని తగలబెడుతూ ఉంటారు, రథాలను తగలబెట్టేశారు, ఆయన పిచ్చోడట. మరి ఇవన్నీ హిందూ దేవాలయాలకు ఎందుకు జరుగుతున్నాయి? పిచ్చోళ్ళు ముస్లిం మతస్థుల యొక్క వాళ్ళ మసీదుని ఎందుకు అపవిత్రం చేయరు? పిల్లులు ఎందుకు మాంసం ముద్దలు వంటి తీసుకొచ్చేసి మసీదులో చేయవు? కేవలం హిందూ మత టెంపుల్లోనే ఎందుకు చేస్తున్నారు? దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీనికి మేము అనుకుంటుంది ఒక్కటే, మాకు బుల్డోజర్స్ కావాలి. యోగి గారు దయచేసి మాకు కొన్ని బుల్డోజర్స్ని పంపించండి హైదరాబాద్కి, చాలా అవసరం ఉంది. ఆల్రెడీ ఇక్కడ హైడ్రా అనేది ఒకటి వచ్చింది. ఎవరైతే ఆక్రమణలు చేశారో, ఎవరైతే దురాక్రమణలు చేస్తున్నారో, చెరువులు ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బుల్డోజర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, పడగొడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తాం, మన హిందూ సంఘాలు అందరూ వస్తారు, అక్కడ మామూలుగా అందరూ ఆందోళన చేస్తాను. పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అయిపోయింది. 2-3 రోజుల్లో ఎవరో ఒకరిని పట్టుకుంటారు, నేరస్తుని పట్టుకుంటారు. తర్వాత ఏం జరుగుతుంది? అతన్ని రిమాండ్ చేస్తారు, 14 రోజులు రిమాండ్, లేదంటే కొంతకాలం రిమాండ్. తర్వాత అతను బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవాలయాలను ఏం చేసినా ఏం అవ్వదు మనకి అనేటువంటి ఒక భావన ప్రజల్లో వచ్చేసింది, కొంతమంది దుష్టుల్లో. కరెక్ట్. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఈ విషయంలో మనం ముస్లిం మతస్థుల నుంచి నేర్చుకోవాలి.
ముస్లిం చట్టాలని మనం కొన్ని నేర్చుకోవాలి హిందువులు అని నాకు అనిపిస్తున్నది. అదేం తెలుసా, ఎవరైనా సరే మహమ్మద్ ప్రవక్తను కానీ అల్లాని కానీ దూషిస్తే వాళ్ళు ఇమీడియట్ గా మరణశిక్ష విధిస్తారు ముస్లిమ్స్. కానీ 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 మనకి ఇక్కడ ఆ చట్టాలన్నీ మనకి చదవగల లేదు. శర్మ గారు. మనము మన దేశంలో ఒకటి, మనం అంతిమంగా గౌరవించాల్సింది భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాన్ని. ఆ చట్టాన్ని మీరు డిమాండ్ చేయదలుచుకుంటే చట్టాలను కఠినతరం చేయమని కోరాలి. దయచేసి మనం ఇతర అంశాలు ప్రస్తావించకూడదు. ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్పి మనం ఎవరిని కూడా ప్రేరేపించకూడదు. చట్టాలు మార్చాలి. ఎవడైతే దేవాలయాలను అపవిత్రం చేస్తాడో వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళకి మీద పట్టుకోవడం, జైలు కొంతకాలం పెట్టడం, మళ్ళీ వాళ్ళు రిమాండ్, మళ్ళీ బయటకు విడుదల అవటం, ఇట్లా కాదు. వాళ్ళు భయపడాలి. దేవాలయాన్ని అపవిత్రం చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు అని భయపడి రెండోసారి అట్లా చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే బుల్డోజర్స్ తీసుకొచ్చి ఎవడైతే చేశాడో, ఏ మతమైనా సరే, దేవాలయాన్ని అపవిత్రం చేసినా వేరే మతాన్ని అపవిత్రం చేసినా సరే బుల్డోజర్ వచ్చేసేసి వాళ్ళంతా తేల్చాలి. కానీ ఇవన్నీ అనైతికం కదా, బుల్డోజర్ తో తేల్చడం కానీ, ఎన్కౌంటర్లు కానీ. మీరు రాజ్యాంగబద్ధంగా ఏమైనా సూచనలు ఇవ్వచ్చు కదా, రాజ్యాంగబద్ధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఓకే, మీకు అభిప్రాయం ఉంది, చట్టంలో లొసుగులు ఉన్నాయి, వాటి ద్వారా బయటపడుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారని, వాటిని కఠినతరం చేయమని డిమాండ్ చేయండి. మనం అంతిమంగా భగవద్గీతను ఎంత గౌరవిస్తామో భారత రాజ్యాంగాన్ని కూడా అంతే గౌరవించాలి కదా. చట్టాలు చేయాలి. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు. జితేందర్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉంది ఇప్పుడు మీకు? ఆడియో క్లియర్ ఉందండి. జితేందర్ గారు, గత కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా